ఈ అవేర్‌నెస్‌తో పాటుగా చాలా మందికి ఐటీ ఫైల్స్ గురించి కూడా ప్రాపర్ అవేర్‌నెస్ లేదు. అసలెందుకు మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి? దానివల్ల మనకేంటి లాభాలున్నాయి? మనం లైట్ తీసుకుంటే వచ్చే నష్టాలేంటి అనేవి కూడా తెలీదు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా కంప్లీట్‌గా తెలీదు. సో, మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మీకు ఈ సీఏ కోర్స్‌లో మీరు చెప్పిన ఐటీ అన్నది ఒక పార్ట్. హ్మ్. అంటే మాకు టాక్సేషన్ చాలా రకాలుంటాయి. దాంట్లో ఇన్‌కమ్ టాక్స్ అన్నది ఒక పార్ట్ అన్నమాట. ఓకే. సో, ఇన్‌కమ్ టాక్స్ అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడో లోన్ కావాలి అంటే నేను ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని పరుగులు పెడతారు తప్పితే, ప్రాపర్‌గా నేను ఎంత ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను, రియల్లీ యామ్ ఐ లయబుల్ టు పే ఎనీథింగ్ టు ద గవర్నమెంట్ అన్నది ఎవరు క్వెషన్ చేసుకోవట్లేదు. ఓకే. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసేవాళ్ళు. ఎర్నింగ్స్ ఉన్నాయి అంటే మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇన్‌కమ్ వస్తుంది అంటే మనం టాక్స్ కట్టాలా? అక్కర్లేదా? మనం రిటర్న్ ఫైల్ చేయాలా? అవసరం లేదా? అన్నది మనకి మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. సో, నేనేమంటాను అంటే ఎప్పుడో అవసరం పడినప్పుడు దాని గురించి ఆలోచించడం కాదు. ముందు జాగ్రత్త ముందు తీసుకుంటేనే జాగ్రత్తగా బెస్ట్. అప్పటికప్పుడు చేసుకుంటే మనకి చాలా సేవ్ అవుతుంది. పెనాల్టీస్, ఇంట్రెస్ట్ పడకుండా.